కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పుషడం మల్లాయి చిట్టూర్పు గ్రామాలకు వెళ్లే రోడ్డు వేసిన 4 నెలలలోపే బీటలు వారిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద 2,40,00,000తో ఈ ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు వేశారని, భారీ వాహనాలు రహదారిపై తిరగకపోయినా 4 నెలలు తిరిగేలోపే నెర్రలు వచ్చాయని అంటున్నారు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే వర్షాలు కురిస్తే ఇంకెలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. ఇటీవల కాలంలో ఒక 5-6 నెలల నాడు మాకు రోడ్డు కన్స్ట్రక్షన్ మొదలైంది. ఒక 3 కిలోమీటర్ల పరిధిలో 2 కోట్ల చిల్లర శాంక్షన్ అయింది. దాన్ని జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి లోపు పూర్తి చేశారు. పూర్తి చేసి ఒక 3 నెలలు అవుతుందండి. 3 నెలలు అయిన కాడి నుంచి ఈ రోడ్డు పగిలిపోయి సెంటర్కి క్రాకులు వచ్చి ఇటు దగ్గర విడిపోతుంది. ఆయనే పాపం 4 సార్లు తిరిగి ఎమ్మెల్యే గారు ఇది మాకు కృషి చేసి వేయించారు. ఆయన కూడా కాంట్రాక్ట్లో ఇట్లా నాశరకంగా వేస్తారనుకోలేదు. ఏదేమైనా లోపం బాగా జరిగింది. ఏదో ఎమ్మెల్యే గారు తిరిగి 4-5 సార్లు ఆయన ప్రభుత్వం వేసి పెట్టారు. వేసి పెట్టినందుకు 3 నెలల మొత్తం మా రోడ్డు కట్టేట్ అయిపోతుందా? దీన్ని నేను అధికారులు స్పందించి దీన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. ఒక తర్వాత ఒక ఐటమ్ పోసారు, కొంతకాలం జరిగిపోయింది, మళ్ళీ ఇప్పుడు పోసారు. ఈ పోసింది కూడా ఇడిలిపోతుంది. ఈ సంవత్సరం ఉండదు. సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళీ గుంటలు పడిపోద్దండి. మొత్తం అర్ధగజం లోతున పుల్ల వెళ్ళిపోతుందండి. గాలి పడిపోయి అడుగు పైన వెళ్ళిపోతుంది పుల్ల పెడుతుంటే. ఈ వర్షాకాలం వచ్చేప్పటికి ఈ గాడిలోకి ఈ నీళ్ళు వెళ్ళిపోయి ఇక రోడ్డు గాడ ఆగదండి. మాకు హెవీ లారీలు గాడ వచ్చేది లేదు. ఇక్కడికి ఏదన్నా ఇల్లు కట్టుకుంటే 1-60 తప్పితే అన్ని చిన్న చిన్న వాహనాలే. ఈ చిన్న చిన్న వాహనాలకే 4 నెలలకే రోడ్డు అయిపోయిందంటే ఇంకా సంవత్సరం ఎక్కడ ఉంటుంది సార్?